సార్ చెప్పండి సార్. జ్యోతిబా ఫులే గారు మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా నిమ్న జాతులకి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళందరికీ కూడా విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. అంటే వారి దేశంలో ఒక జాతికి విముక్తి రావాలంటే, ఒక వర్గానికి విముక్తి రావాలంటే చదువు అన్నది ముఖ్యం. చదువుతుంటేనే వారి తాలూకు అర్హతల గురించి తెలుస్తాయి, వాళ్ళ అధికారాల గురించి తెలుస్తాయి, వాళ్ళ హక్కుల గురించి తెలుస్తాయంటే ప్రతి వారిని కూడా స్కూల్కి పంపించే ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన భార్య కూడా ఎంతో సహకరించారు. అంబేద్కర్ గారు అదేవిధంగా ఫులే గారు ఇద్దరు కూడా రాష్ట్రం నుంచి వచ్చారన్న విషయం మనందరూ గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్రలో ఉద్యమం అంతా కూడా అనేక తిలక్ మహారాజ్ కూడా మరి జాతీయ ఉద్యమానికి ఏంటంటే గణేష్ చతుర్థి పెట్టి ఛత్రపతి శివాజీ కూడా హిందూ విప్లవాన్ని తీసుకొచ్చిన వాడు. చేతి ఏంటంటే మార్పులు ఏం చేసినా సాంఘికమైన సామాజికమైన మార్పులు వచ్చిందంటే అవన్నీ కూడా ముఖ్యంగా మహారాష్ట్రలో జరిగాయని దాంట్లో మాత్రం సందేహం లేదు. జ్యోతిబా ఫులే గారు దురదృష్టం ఏంటంటే ఈ మధ్య వరకు ఆయన గుర్తుకు రాలేదు. ఈ మధ్యన మొట్టమొదటిసారిగా వస్తుంది. కానీ మహారాష్ట్రలో ఎప్పుడు ఆయన ప్రత్యేక స్థానం ఉంది. కొంతవరకు కమ్యూనిస్ట్ పార్టీ వారు, వర్కర్స్ పార్టీ వారు కూడా వారి సిద్ధాంతాల మీద వారు కొన్ని ఎన్నికల్లో పాల్గొనడం కూడా జరిగింది.